ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. బాగా ముద్దుగా తయారైన శరీరానికి ఇంతటి అంటే డెలికేట్గా మీరు చెప్పే ఇవన్నీ నిజంగా డిఫరెన్స్ తెలుసుకోవడానికి ఎంత టైం పడుతుంది? నిజం చెప్పనా అండి, వాళ్ళకి ఫాస్ట్గా తొందరగా రిజల్ట్స్ వస్తాయి. ఒకవేళ మీడియం లీన్ స్ట్రక్చర్ ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ కనిపించదు. ఎవరైతే చబ్బీగా ఉంటారో వాళ్ళకే ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి. సో ఫస్ట్ మార్నింగ్ డీటాక్స్ వాటర్ స్టార్ట్ చేసుకొని ఏదైతే మనం మీల్స్ చెప్పామో ఆ లిమిటెడ్ క్వాంటిటీస్లో ఏదైతే ప్రోటీన్ రిచ్ ఫుడ్ని వాళ్ళు తింటారో అసలు ఎక్సర్సైజ్ కూడా లేకుండా వెయిట్ లూజ్ అవ్వచ్చండి. ఓన్లీ ఫుడ్తోనే డెఫినెట్గా వెయిట్ లాస్ అవ్వచ్చు. అది కూడా హెల్దీ ఫుడ్ తింటూ, కడుపు మార్చుకొని తినకుండా ఎన్నో గంటలు ఉపవాసాలు ఉండి అట్లా అవసరం లేదండి. ప్రాపర్ ఫుడ్ స్ట్రక్చర్తో కూడా వెయిట్ 100% లూజ్ అవ్వచ్చు. రైట్. ఎందుకంటే నేను కూడా ప్రెగ్నెన్సీలో వెయిట్ పుట్టానయ్యాం. సో అప్పుడు మనం ఏం చేయలేం కాబట్టి అది అప్పుడు ఆ టైంలో వదిలేసి తర్వాత ఓన్లీ త్రూ ఫుడ్. నాకు తెలిసి నేను ఎప్పుడు కూడా విగరస్ ఎక్సర్సైజులు కానీ ఏమి చేసింది లేదు. జస్ట్ ఐ వాక్ అంతే. సో ఫుడ్ ఎలా తీసుకోవాలి? మీరు అన్నారు కదా 1000 to BMIని బట్టి క్యాలరీస్ పర్ డే క్యాల్కులేట్ చేసుకుని అంతకి తగ్గించేలాగా తీసుకుంటే వెయిట్ లాస్ అవుతుంది, అదే మోతాదులో తీసుకుంటే వెయిట్ మెయింటైన్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. అయితే ఇప్పుడు ఎవరైతే మనం ఒబిస్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం, అలా అని చెప్పి వెయిట్ తక్కువ ఉన్నారు కదా వాళ్ళు హెల్దీ పీపుల్ అంటానికి లేదు. సో ఎంత వెయిట్ ఉన్నా కూడా హెల్దీ ఫుడ్ తీసుకోవటం అనేది మన బాధ్యత. అవును. ఎందుకు ఎటువంటి రోగాలు రాకూడదు, ఎస్పెషల్లీ బీపీ షుగర్ లాంటివి రాకూడదు అంటే మాత్రం మనం హెల్దీ ఫుడ్ తినాలి, మెంటల్ స్ట్రెస్ అనేది ఉండకూడదు. సో మెంటల్ స్ట్రెస్ అనేది ఎప్పుడు వస్తుందంటే మీరు ఎప్పుడైతే బాడీకి టూ మచ్ ఫ్యాట్ అండ్ టాక్సిక్ ఐటమ్స్ ఎక్కువ ఫీడ్ చేసేస్తారో హార్మోన్స్ అనేది దాన్ని బట్టి రిలీజ్ అయ్యి మనకి మెంటల్ కూడా ఆలోచనల పద్ధతి కూడా వేరుంటుందండి. అవును. సో మీరు సాత్వికంగా ఉండాలి అనుకుంటున్నప్పుడు సాత్వికమైన ఫుడ్ తినాలి. దట్ మీన్స్ వెజ్. కొంచెము ఎప్పుడైతే మీరు నాన్ వెజ్ తింటారో డెఫినెట్గా ఎంతో కొంత బాడీలో టాక్సిక్స్ ఎక్కువ హార్మోన్స్ అనేది వేరేగా పనిచేస్తుంది. అదే అందుకనే ఎందుకు మాంసం తక్కువ తినాలి అంటే సో దానివల్ల వచ్చే లాభాల కంటే నష్టాలు కూడా అంతే ఉంటుందండి. అండ్ అందరూ అనొచ్చు 20-30 ఏళ్ళ వరకు మీకేం తెలీదు, 20-30 ఇయర్స్ వరకు బాడీకి న్యాచురల్గా ఉన్న కొన్ని వీటి వల్ల రన్ చేసేస్తుంది. మనిషి జీవితం కానీ శారీరకంగా ఎప్పుడైతే బలం ఇవన్నీ ఎప్పుడు తెలుస్తుంది, 30 ఇయర్స్ దాటిన తర్వాత నుంచి తెలుస్తుంది. సో అందరూ కొంతమంది ఎట్లా పడితే అట్లా ఇప్పుడు తినేసి మేము బాగున్నాం కదా అనుకుంటారు. నో, దట్ ఈస్ నాట్ కరెక్ట్. 40 తర్వాత తెలుస్తుంది, 30 తర్వాత నుంచి తెలుస్తుంది. యాక్చువల్గా చెప్పాలంటే 30 తర్వాత నుంచి తెలుస్తుంది. ఇప్పుడు ఫీమేల్కి ఆల్మోస్ట్ 30 ఇయర్స్కి వాళ్ళ డెలివరీస్ అంతా అయిపోతూ ఉంటుంది. సో వాళ్ళు శారీరకంగా చాలా శక్తిని కోల్పోతూ ఉంటారు. మీరు చూడండి, పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఫీమేల్స్లో చాలామంది నెగ్లెక్ట్ చేసేస్తారు, బాడీ అవుట్ ఆఫ్ షేప్ ఉంటుంది. అవును. దే డోంట్ ఈవెన్ కేర్. సో నేనేమంటానంటే ఫస్ట్ మనకి మనం నచ్చాలి, మన కోసం మనం బతకాలి. సో మన శరీరం కంపల్సరీగా ఆరోగ్యంగా ఉండాలి. అవును. సో పిల్లలు ఇవన్నీ సెకండరీ. వాళ్ళు మనం కనేసినాం కదా అని మన శరీరాన్ని వదిలేస్తామా? అంతే కదా. నో, వీ హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్. వాళ్ళని పెంచడానికి, తర్వాత మనల్ని మనం చూసుకోవటానికి, ఫ్యామిలీ పరంగా హెల్దీగా ఉండాలి, చివరి నిమిషం వరకు ఆరోగ్యంగా బతకాలి అంటే మాత్రం కంపల్సరీగా మంచి ఆరోగ్యమైన ఫుడ్ తినాల్సిందేనండి. రైట్. ఒకవేళ ఎక్సర్సైజ్ చేయడం ఇంట్రెస్ట్ లేకపోయినా వాకింగ్ ఈజ్ ఎనఫ్. ఐ నెవర్ సజెస్ట్ వెళ్ళి జిమ్కి వెళ్ళి మిషనరీ మీద ఎక్సర్సైజ్ చేయమని నేను ఏ రోజు సజెస్ట్ చేయను. మనకు అద్భుతమైన సింపుల్గా ఆసనాలు ఉన్నాయి, యోగా, మంచి ప్రాణాయామం ఉంది, మంచిగా నడిచినా సరదాగా చాలా అయిపోతుంది.